నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతా కి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 14 ఏప్రిల్ 2026 మంగళవారం ఉదయం ఈరోజు విడేస్తున్నాం. మనది ఒక బండి 2 రోజుల క్రితం ఢిల్లీ నుంచి బయలుదేరి జగిత్యాల వెళ్ళే మార్గ మధ్యాహ్నంలో చిన్న యాక్సిడెంట్ అయింది. అయితే ఈ బిజినెస్లో కాంపిటీషన్ ఫుల్ ఉంటుంది సార్. సక్సెస్ అయినా ఎడతారు, ఫెయిల్ అయినా ఎడతారు. కానీ ఇది జరగడం వల్ల నాకు మనోడెవడు మందోడెవడు అనేది తెలిసిపోయింది. నేను చేరదీసి మనోళ్ళు మనకు ఉపయోగపడతారు, మన వల్ల వాళ్ళకి ఇంత లాభం అవుతుందని దగ్గర తీసినోడేమో మోసం చేసాడు. ఇన్ని సంవత్సరాల నుంచి ఢిల్లీలో నేను ఎవరెవరితోటైతే సంబంధాలు పెట్టుకున్నానో వాళ్ళందరూ ఉపయోగపడ్డారు నాకు ఈరోజు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, కష్టకాలంలో ఉన్నప్పుడు మనకు హెల్ప్ చేసేటోడే మనోడైతాడు. మనం బాగున్నప్పుడు బాగున్నావా అని అడిగినోడు కాదు, మనం బాగలేనప్పుడు పరిస్థితి ఎట్లుందని తెలుసుకునేటోడే మనం. నేను బండి తలిగిందని ఫస్ట్ ఇక్కడ ప్రాణ్ బాబుజీ అని ఉంటాడు, ఆయన దగ్గర ఫోన్ రాగానే ఆయనకి చెప్పుకున్నాను, ఇట్లా బండి తలిగిందట అని ఫోటోలు చూపెట్టినాను. అరే బేటా కై కుదర్ రే, గాడి వాపస్ లాలే, ఇద్దరు కామ్కారకే దిగాడు. ఆయన చెప్పిన మాట అంటే, మా నాన్నకంటే ఎక్కువ వయసు ఉంటుంది, నేను ఆయన ఎప్పుడు మా నాన్న లెక్క భావించి ఆశీర్వాదం తీసుకుంటాను. ఆయన చెప్పిన మాట నన్ను అంటే ఇక చిన్న చిన్న సంఘటనలు బిజినెస్లో కామన్, మనం సర్దుకోపోవాలి అనే లెక్క చెప్పి. మళ్ళీ తర్వాత జతిన్ భాయ్ అని నా దోస్త్, ఆయనే ఫోన్ చేసాడు. ప్రిన్స్ లాంబా అని నా ఫ్రెండ్, ఆయనే ఫోన్ చేసాడు. వినయ్ భాయ్ చేసిండు, కశిష్ భాయ్ చేసిండు. వాళ్ళ నాన్న, మా నాన్న కంటే పెద్దోడు, ఆయన కూడా భయ బేటా క్యావు అని ఆయనే ఫోన్ చేసాడు. తర్వాత దుర్మిత్ సింగ్ అని ఫోన్ చేసాడు, వాళ్ళ పార్ట్నర్ ఫోన్ చేసాడు. మిలన్ బాబుజీ దగ్గర పనిచేసే పిల్లలు 4-5 ఉంటారు, 4-5 సార్లు ఫోన్ చేశారు. నేను బండి తీసుకొని అలాగే కారు తీసుకొని పోయినా ఢిల్లీ నుంచి. కారు ఇచ్చిరు పాపం, ఈ బండి తీసుకొని పోయిన 500 కిలోమీటర్ పోయి ఆ కారు మళ్ళీ రిటర్న్ తీసుకొని. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మనల్లో చాలామంది ఏదైనా సంఘటన జరగంగానే అన్నీ అయిపోయినాయి, ఒక గంగలో కలిసిన జీవితం మళ్ళీ లేదని బాధపడతాం. ఇప్పుడు ఏదైనా దెబ్బ తగిలినప్పుడే మనుషుల నిజస్వరూపాలు బయటపడతాయి. నేను ఎవరినైతే దగ్గర తీసినో, ఎవరిని నమ్మినో వాడే మోసం చేసాడు. సరే వాడు మోసం చేస్తే వేసే, కానీ పెద్ద కోపం ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు పాపం ఆటో నడుపుకున్నట్టయినా ఆటో గిరేకి తెచ్చుకున్నట్టు నడుపుకుంటుండ్రు, యాక్సిడెంట్ అయింది. నేను అలా ఓనర్కి చెప్పాలి, సార్కి ఇక్కడ పలాని కాడ బండికి దెబ్బ తగిలింది, నేనేం చేయాలని ఓనర్కి చెప్పాలి. వాడు నాకు చెప్పాలి. తర్వాత బండి తీసుకొని దూరం పోయినాక పడుకున్నాడా మరి ఏమైందో తెలియదు. పొద్దున నేను ఫోన్ చేస్తే చెప్తుండు బండి యాక్సిడెంట్ అయింది. ఎంత బల్బు మనిషి. సరే అదైపోయింది. నేను బండుకోమని ఆగ్రా దాటినాక వండుకోరి, ఆగ్రా దాటినాక ముంగటి పోకూరి పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, చెక్ పోస్ట్ కానీ అని చెప్పిన. నా మాట వినలే. చెక్ పోస్ట్ కానీ పోయి పండుకున్నాడు. చెక్ పోస్ట్ దాటినాక టోల్కి వెళ్ళి కాడు, ఆడ పోలీసు వాళ్ళు పట్టుకొని 5,000 వస్తాయి. నేను బండి పంపించినప్పుడు 24,000 ఇచ్చి పంపించిన. 2 బండ్లకు, ఒక బండ్లో డీజిల్ పోయించిన, 24,000 ఇచ్చిన. అన్న మెల్లగోరి జాగ్రత్త అని చెప్పిన. 24,000 మళ్ళీ బండి ఒకటి నాగ్పూర్ దాకా పోయి రిటర్న్ వచ్చింది. ఈయన ఫోన్ లిఫ్ట్ చేసి లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని. ఏమన్నా అంటే స్విచ్ ఆఫ్ అయింది అంటాడు. రింగ్ అయినాక ఇప్పుడు ఒక బాధ్యత గల పని నేను నీకు అప్పచెప్పినప్పుడు, నాకు నువ్వు ఒక బండి నాకు ఇచ్చినావు, నేనే నీ దగ్గర పనిచేస్తున్నా, నేను డ్రైవర్ను, నేను బండి పట్టుకొని పోతున్నాను. ఇదో అన్ఎక్స్పెక్టెడ్గా ఎవడో వచ్చి నీ బండికి తలిగిండు, ఆడి చచ్చిపోతాడు, నాకు చెప్పవా? సరే నువ్వు వచ్చినావు నా దగ్గరికి, నీ భార్య పిల్లలు ఉన్నారు, నీకు అమ్మ నాన్న ఉన్నారు, నీ బాధ్యత నాది, నీకేమన్నా అవుతుంది, అప్పుడు పరిస్థితి ఏంటి? నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేసి చెప్పలేదంటే ఏమంటాడు అంటే, నువ్వు నిద్రలో ఉంటావు కదా చెప్పాలి. నాకు రంభ మేనక ఉర్వశి నగర్ వచ్చి ఉన్నారా? నిద్రలు ఉంటే ఏమవుతుంది? నిద్రలు ఉంటే ఏమైంది? లేవన్నా నేను తాగుపోతున్నా, ఇది తాగి పంటనా? ఫోన్ చేసి చెప్పాలి కదా, నీకు బాధ్యత లేదా? నేను డిప్రెషన్లోకి పోయినా, ఇళ్ళకి పోతే నువ్వు లాస్ అయింది నేనా? నీకేమవుతుంది? పైసలు తీసుకొని తెంగట్టు నేనే కదా భరించుకోవాల్సింది. ఇప్పుడు ఈ నుంచి ఆడికి ఇంకో కారు తీసుకొని వచ్చి ఆ కారు పట్టుకొని రిటర్న్ వచ్చి డ్రైవరు, డీజిల్, టోల్గేట్, పని, టైము ఎన్ని వేస్ట్ నీ వల్ల. కనీసం మా అబ్దుల్లా పోయి ఫోన్ మాట్లాడమంటే కూడా నడుచుకుంటా వీక్తుండట. ఫోన్ మాట్లాడవా రమేష్ అన్న ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా మాట్లాడుతుంది, అంత గుద్దపలుపు. నువ్వు బాగా పైసలు ఉంటే తిట్టినావు, నీ దగ్గర పైసలు ఉంటే నీ దగ్గర పెట్టుకొని మాట్లాడినావు. నా దగ్గరికి ఎందుకు వచ్చినావు రా పై? నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? పైసల కోసం రాలేదా? నా ముడి కడగడానికి వచ్చినావు. ఎందుకు
ఎందుకు వచ్చినావు? పైసల కోసం కాదు కదా నువ్వు వచ్చి గుట్టిగా రమేష్ అన్న దగ్గరికి గుట్టిగానే తిరగడానికి వచ్చినావా? పైసలు ఇవ్వలే నేను నీకు. నీ దగ్గర పైసలు లేకుండా నేను నీకు హెల్ప్ చేసిన, నీ కృతజ్ఞతనే లేదు. బండి కనీసం వాటర్ లీక్ అవుతున్నాయని అంటే అన్న ఏం లేదు, అంత మంచిగానే ఉందన్న. అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా నీళ్లు పోసుకుంటూ నడుపుకుంటూ వచ్చిండు బండి. నీకు బండి గురించి ఎంటిక మందం కూడా తెలియదు. వేస్ట్. నువ్వు ఈ పుల్లికే నువ్వు సూట్ కావు. నువ్వు చక్కగా కిరాణా షాపులన్నా ఏదైనా సూపర్ మార్కెట్లో జీతం ఉండు, అవి నీకు సూట్ అయితే. ఇంకా నేను కూడా ఓనర్నే, నాకు కూడా బండ్లని. ఓనర్ అయితే అన్నే బండి నడుపుకొని ఉండాలి. ఎవరి దగ్గర వచ్చి పని చేయొద్దు, అంత రుబాబు ఉంటే. ఒకరి దగ్గర పని చేసినప్పుడు తప్పు జరిగితే ఎవడైనా 4 మాటలు అంటాడు, పడాలి. తప్పు జరిగింది కాబట్టి నీ బాధ్యత ఏంటిది? నువ్వు గుద్దినవు వెంటనే నాకు ఫోన్ చేయి. రాత్రి 1 కానీ 2 కానీ పొద్దున ఉదయం 6 గంటలకు కానీ. అప్పుడు ఏం చేయాలో నేను చెప్తా. బండి గుద్దిన కాడ దాని పార్ట్స్ పడిపోయి ఉంటాయి. ఆ పార్ట్స్ తోటి కూడా నువ్వు నిన్న మనిషిని గుద్దిపోతే దాని మీద స్కానర్ పట్టి గుద్దిన బండి ఏది, దీనికి ఎప్పుడు ఐటమ్ ఎప్పుడు ఫిట్ అయింది కూడా అడ్రస్తో సహా తీస్తారు. అంత టెక్నాలజీ ఉంది. నీకేమో తెలియదు. ఎవడన్నా చెప్తే నేను గట్టిగా మాట్లాడతాను. నువ్వేనా మా బామ్మరిదివా, నా బావవా, మా అన్నవా, మా తమ్మునివా మెల్లగా చెప్పడానికి? నువ్వు నా దగ్గర పనిచేసే ఒక వర్కరు. నేను కూడా నీలక మస్తు దగ్గర మన దగ్గర పనిచేసి ఇదాకా వచ్చిన. నీలక వేయలే, నేను గుద్దినా అని చెప్పిన. అరే గంత మంచి బండి యాక్సిడెంట్ చేసినావు, నీకు ఎంత భయం ఉండాలి? నేను డిప్రెషన్లకు పోయినా ఏమన్నా నీకేమన్నా అయితే నేను మనకి సమాధానం చెప్పుకోవాలి. ఫోన్ లిఫ్ట్ చేయవా నాది? నువ్వు తిడుతున్నావు అంటే తిట్టకపోతే ముద్దు పెట్టుకోమంటావు నీ దగ్గరికి వచ్చి? నీళ్ళు లీక్ అవుతున్నాయంటే ఒక్క చుక్క పడతలేవని చెప్పిన. వాటర్ బాక్స్ అయి రీపీకింది మొత్తం, కూలెంట్ బాక్స్. కూలెంట్ లేకుండా బండి నడితే ఇంజన్ ఉంటుందా? ఆ మాత్రం తెలివిలేదా నీకు? అవలేదా? ఇంకా పైసలు పంపు అని మెసేజ్ పెడుతున్నావు. నీ ముఖానికి పైసలు ఇవ్వన్నా నేను? నువ్వు చేసిన పనికి ఎంత 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 మంచిగా బండి పెట్రోల్ పంపులో మలిపినప్పుడే చెప్పిన, అన్న బండి కొత్త బండి, మెల్లగా నడుపు, తలుగక ముందే తలుగుతుందని నాకు భయం ఉండాలి నడిపేటప్పుడు అని కూడా చెప్పిన. అన్న నువ్వు నన్ను అంత తీసి పారేసినట్టు మాట్లాడుతున్నావు, నేను కూడా డ్రైవర్ని అని మాట్లాడుతుంది. నేను నిన్ను ఒక్క మాట తిట్టలే, బూతు నువ్వు ఒక మాట తిట్టామని అన్నావు. నిన్ను నిజంగా నేను తిట్ట ఎదురుగా వచ్చినప్పుడు నువ్వు నాకు ఎదురుగా వస్తే తుక్కు దాన్ని పంపిద్దుంటు. నేను అంత కోపం వచ్చింది. అందుకే ఇక్కడ నుంచి డ్రైవర్ తీసుకొచ్చి బండి ఇచ్చి పంపించాను. ఇగో ఇట్లా జరిగినప్పుడు మనడెవడు మందెడెవడో తెలుస్తుంది. ఢిల్లీలో ఎంతమంది డీలర్లు ఉన్నారో అంతమంది ఫోన్ చేసి సానుభూతి చూపెట్టింది. అన్న నువ్వేం టెన్షన్ పడకు, నాకు మెకానిక్ ఉన్నాడు, నీ బండి ఏర్పడకుండా వేసి ఇక్కడ. కానీ నువ్వేం చేసినావు? నిన్ను నమ్మి నేను నీకు చేతిలో బండి పెడితే బండి యాక్సిడెంట్ చేసి అయిపోయింది. అది సరే యాక్సిడెంట్ అయింది పోనీ, కనీసం అన్న కలిగిందని నువ్వు నాకు చెప్పలే. కలిగిన కాడ నుంచి బండి తీసుకో, పోలీసు వాళ్ళు దొరకబట్టి పైసలు వసూలు చేస్తే అది చెప్పలే. నేను వండమన్న కాడ మీరు వండలే, నేను చెప్పినట్టు మీరు వినలే. మళ్ళీ ఉల్టా నా నేను తిట్టినామని మాట్లాడదు. అన్ని తప్పులే. నీ దగ్గర గుద్ద కింద గుద్దాలుగా తప్పులు పెట్టుకొని ఒకటన్నా మాట్లాడాలి, నీ గుద్దాలమ్మండి. నువ్వు ఎవరి దగ్గర పని చేసినా ఫెయిల్ అవుతావు. ఇది వాస్తవం, రాసి పెట్టుకోవాలి డేట్తో సహా. అందుకే వీడియో తీస్తున్నా. నీ జీవితకాలం మొత్తంలో నువ్వు ఏ పని ముట్టకున్నా నీ దగ్గర నిజాయితీ లేకపోతే నువ్వు ఎక్కడ సక్సెస్ కావు. నా దగ్గర కాదు, ఎవరి దగ్గర సక్సెస్ కావు. నాకు అంతమంది పిల్లల దగ్గర పనిచేసింది. ఎవడన్నా అయితే వెంటనే నాకు ఫోన్ చేస్తాడు. శ్రావణ్ అడిపంది గుద్దిడు ఒకళ్ళ బండి, ఇద్దరి రోక్తాం. అడిపంది గుద్దితే వెంటనే ఫోన్ చేసిండు. నేను ఓనర్కి ఫోన్ చేసి చెప్పిన, అన్నకి ఇట్లా అడిపందికి కలిగిందట బండి అంటే. ఆయన బండి తీసుకొని అన్నాడు. తీసుకొని అంటే నేను ఉంచుకున్న బండి, ఉంచుకొని 6 నెలల తర్వాత అమ్ముకున్నా. శ్రావణ్ ఇప్పటికంట నీ వల్ల బండి మనకు, నీ వల్ల నా బండికి నష్టం జరిగినా కూడా నేను భరించిన అని చెప్పిన. నీ బండి కూడా నేను భరించు, నీ బాధ్యత నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పినావా? ఏమో పెద్ద రుబాబు మాటలు మాట్లాడినావు వేరేటోళ్ళ దగ్గర. నీ దగ్గర పైసలు ఉన్నాయి నా దగ్గర, అయినా నేను నీ లెక్క చిల్లర పనులు చేస్తలేను, కష్టపడి పని చేస్తున్నా. అందుకే ఈడదాకా వచ్చిన నేను. నిన్ను నమ్మి ఒక వస్తువు నీ చేతులు పెడితే నిన్ను నమ్మి ఒక వస్తువు నీ చేతిలో పెడితే నువ్వు ఎంత జిమ్మదారిగా పని చేయాలి? బండి మొత్తం పీకింది. సరే పీకని పోలీసు వాళ్ళని ఆపినప్పుడు నాకు ఫోన్ చేయవా? నువ్వు ఆడు 50,000 అడుగు తీస్తావా? దొంగ బండి కొండబోతున్నావా? దమ్ము లేదా మాట్లాడంతా? బండి ఆడ పెట్టుకో, మా ఓనర్ వస్తానని చెప్పి నేను అద్దుంటి కారు పట్టుకొని ఇంటికి వెళ్ళి. కేవలం నువ్వు ఏమట్టయింది ఇదంతా. ఏం చెప్పుడు లేదు. వేరేటోడు ఇక్కడ నుంచి బండి కొండబెట్టాడు కూడా ఆపి ఎట్లా తగిలిందివా, దేనికి గుద్దినవా అంటే ఆయనకు కూడా సరైన సమాధానం చెప్పలేను. నీ బండి ఇక్కడికి వచ్చి అడిగినావు. అంత దుర్మార్గుని నేను. ఇంకా మళ్ళీ నీతులు మాట్లాడుతున్నావు, నన్ను తిట్టినావు. తిట్టపోయి ముద్దు పెట్టుకుంటారా నేను? చేసిందే తప్పు. మళ్ళీ ఇంకా నేనేమో నన్ను వరకు నీకు గొడ్చుకొస్తుంది. మరి నన్ను కస్టమర్ పైసలు ఇచ్చినావు, నన్ను ఎన్ని మాట్లాడంటాను నీకు తెలుసా?
10 లక్షలు పెట్టి నాకు 10 లక్షలు ఆర్టీజీఎస్ చేసి ఆయన అన్నాడా నన్ను మాటలు? నేను సమానం చెప్పుకోవాలి కదా, నేను కూడా ఒకరి కింద జీతం ఉన్నట్టే కదా పైసలు తీసుకుంటే. నువ్వు నా కింద జీతం ఉన్నావు. స్టెప్ బై స్టెప్ నడుతుంది ఇది దందా. నిజంగా చెప్తున్నా సార్, దేవుని ముంగటువంటి వీడియో తీస్తున్నా. ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు మనోడెవడు పరేవాడెవడో ఈజీగా బయటపడుతుంది. చిన్న సంఘటన జరిగింది, సరే గుద్దినో బైక్ పలిగిపోయింది, ఇరిగిపోయింది, బండి వీకని. నువ్వు ఇమ్మీడియట్లీ నాకు ఫోన్ చేయాలి, అన్న బండి గుద్దినా ఇప్పుడు ఏం చేయాలి, అక్కడ ఉన్నాయన్నీ వెతుకొని బండ్లో పెట్టుకోరా అని చెప్తా. వీడియో కాల్లో బండి వేసి చూపెట్టమంట, ఏమైనా లీక్ అవుతుందా, ఏసీ పైప్ బలిగిందా, కూలెంట్ పైప్ బలిగినా, ఇంజన్ నడుతుందా, ఎయిర్ బ్యాగ్ లోపు, ఇవన్నీ నేను అడుగుతా. నువ్వు బండి అడికెళ్ళి ఎట్లా తీసినావు గుద్దినాక? దానికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది, నీల్ డిప్పు, అది అయిపోయింది. ఆడికెళ్ళి బండి పట్టుకొని పీకినావు. వేరేటోడు నువ్వు వండుకుంటే వచ్చి లేపి నేను అడిగిండు, అన్న బండి రమేష్ అన్నది కదా అని కూడా నువ్వు సరైన సమాధానం చెప్పలే. నేను అబ్దుల్లా వచ్చి నేను బదిలాడాలా నాతో ఫోన్ మాట్లాడమని? గంత గుద్దబల్పు ఉంది నీకు. ఫోన్ మాట్లాడమంటే దెంగెత్తున్నావాట. నువ్వు ఎందుకు సక్సెస్ అవుతావో ఇప్పటికైనా ఆలోచించుకో. ఇందుకే సక్సెస్. నీ దగ్గర నీ దరిద్రం అంతా నీ ఆలోచననే. నువ్వు మంచిగా ఉంటే నీ ఆలోచనలు మంచిగా ఉంటే నువ్వు సక్సెస్ అవుతావు. నీ మొత్తం దరిద్రం పెట్టుకొని తిరిగితే నువ్వు ఫెయిల్ అవుతావు. నీతో ఎవడన్నా సావాసం చేస్తే ఆడు కూడా ఫెయిల్ అవుతాడు. ఎంత నష్టపోయినా తెలుసా నీ వల్ల? నష్టం నేను కవర్ చేసుకుంటాను, కానీ నీ క్యారెక్టర్ బయటపడ్డది నాకు. నిజంగా చెప్తున్నా. నేను సరే ఆర్థికంగా ఇప్పుడు అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి దానివల్ల, కానీ నీ వల్ల మంచి బుద్ధి అయితే వచ్చింది నాకు. నీ పేరంటేనే కోపం నాకు. అయినా కానీ పీకంతి నీ టైం మంచిగా లేదు, నా దగ్గర దాకా వచ్చి బాధపడ్డావు అన్న. నా పరిస్థితి అంటే రమ్మన్నా, ఎంబడి తీసుకొచ్చుకున్నా, నీకు 2 బండ్లు ఇప్పించిన, ఓ బండి అమ్మిచ్చిన. నీకు మళ్ళీ నేను డ్యూటీ చేస్తాను, డ్యూటీ చేయమని 4-5 సార్లు ట్రిప్పులు ఇచ్చిన, నీకు ట్రిప్పుకు పైసలు ఇచ్చిన, అయినా నీకు కృతజ్ఞత లేదు. నిజంగా సార్, ఈ ట్రిప్పులో నాకు ఇక్కడ ఢిల్లీలో ఉన్న 10-15 మంది నాకు సపోర్ట్ చేసి మాట్లాడి, నేను నమ్మి నా ఓడు అనుకొని పంపించినోడు నన్ను మోసం చేసాడు. గిసంటప్పుడే మన పార బయటపడతాయి. ఒకేసారి ఏమైనా తప్పు మాట్లాడితే సారీ. నమస్తే, జై శ్రీరామ్.